వెల్కమ్ టు అభినవ భారత్. నేను రఫీ. ఢిల్లీ పేలుళ్ల కేసు దర్యాప్తులో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ అనేక కొత్త విషయాలను వెల్లడించింది. టెక్నాలజీని టెర్రరిస్టులు ఎలా ఉపయోగించుకున్నారో వివరించింది. ఈ కేసులో ముఖ్యంగా సాంకేతికతను దుర్వినియోగం చేసిన తీరు అందరినీ ఆందోళన కలిగిస్తుంది. ఈ కేసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన కొన్ని కీలక అంశాలు చూసుకుంటే, ఒకసారి ఐఈడి ఏదైతే ఉంటుందో ఐఈడి బాంబుల తయారీని యూట్యూబ్ వంటి ప్లాట్ఫామ్ల ఆధారంగా వాటి ద్వారా నేర్చుకొని దాడులకు పాల్పడినట్లయితే తెలిసింది. అయితే ఈ టెర్రరిస్టులు డ్యూయల్ ఫోన్ విధానాన్ని ఉపయోగించారు. అంటే ఇక్కడ డ్యూయల్ ఫోన్ విధానం అంటే ఇక్కడ చూసుకుంటే నిందితులు పట్టుబడకుండా ఉండేందుకు 2 ఫోన్లను వాడేవాళ్ళు. ఒకటి సాధారణ అవసరాలకు ఉపయోగిస్తే మరొకటి కేవలం ఉగ్రవాద హ్యాండ్లర్లతో మాట్లాడడానికి మాత్రమే ఉపయోగించేవారు. సాధారణంగా చూస్తే చాలామంది 2 ఫోన్లను అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఒక ఫోన్ వచ్చేసి ఆఫీస్ పర్పస్ అనుకుంటే సాధారణంగా ఎక్కువ మంది కూడా సెకండ్ ఫోన్ వచ్చేసి పర్సనల్ ఫ్యామిలీ కాల్స్ కోసం అయితే ఉపయోగిస్తూ ఉంటారు. ఎందుకంటే 2 ఫోన్లు కూడా మిక్స్ అవుతాయి అని చెప్పేసి చాలామంది కూడా ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు, వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న వాళ్ళ కోసం వాళ్ళతో మాట్లాడడం కోసం అయితే వీళ్ళు ఒక ఫోన్ ఉపయోగిస్తే రెగ్యులర్గా నార్మల్గా ఇంకో ఫోన్ అయితే ఇండియాలో యూజ్ చేయడానికి అయితే ఉపయోగించేవాళ్ళు. ఇంకా చూసుకుంటే గోస్ట్ సిమ్ కార్డులను వాడేవాళ్ళు. అంటే ఇతరుల పేర్లపై లేదా నకిలీ ఆధార్ కార్డులతో వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని ఈ సిమ్ కార్డులను అయితే వాళ్ళు కొనుగోలు చేసి వాటిని అయితే ఉపయోగించే వాళ్ళని అయితే తెలిసింది. అయితే ఈ విధంగా గోస్ట్ సిమ్ కార్డులు వాడటం వల్ల, అంటే వేరే వాళ్ళ పేరు మీద సిమ్ములు తీసుకోవడం, ఫేక్ ఆధార్ కార్డులు క్రియేట్ చేసి వాటి మీద వీళ్ళు సిమ్ములు తీసుకొని ఉపయోగించడం వల్ల పోలీసులకు కూడా పట్టుకోవడానికి కొంత కష్టతరంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళ టెర్రరిస్టులు ఈ విధమైన టెక్నాలజీని అయితే వాళ్ళు ఉపయోగించుకునేవాళ్ళు. అయితే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఫోన్లలో సిమ్ లేకపోయినా సరే ఎన్క్రిప్టెడ్ యాప్లు ఏవైతే ఉంటాయో వాటిని పనిచేసేలా వీళ్ళైతే టెక్నాలజీని వాడారు. అంతేకాకుండా ఎన్క్రిప్టెడ్ యాప్లతో పాటు కోడ్లు, అంటే ఇక్కడ వాళ్ళకి కొన్ని కోడ్లు ఉంటాయి అనమాట. కోడ్ నేమ్స్ని ఉపయోగించి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్ల ద్వారా పాకిస్తాన్కు చెందిన ఎవరైతే హ్యాండ్లర్స్ ఉంటారో వాళ్ళతో అయితే ఉకాసా మరియు పైజాన్ వంటి పేర్లతో అయితే వాళ్ళ యొక్క కోడ్ నేమ్స్తో అయితే వాళ్ళు పాకిస్తాన్లో ఉన్న ఎవరైతే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళతో అయితే కమ్యూనికేట్ చేసేవాళ్ళు. అయితే నిరంతర సంప్రదింపులు కూడా ఈ విధంగా అయితే వీళ్ళు జరిపేవాళ్ళు. ఇంకా చాలా రకాలైన యాప్స్ అయితే సిమ్ లేకుండా కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంతే ఇక్కడ చూసుకుంటే మనకి సాధారణంగా ఇక్కడ ఏ అయితే వేరే యాప్లు ఉంటాయో చాలా రకాల యాప్లు, అన్ని యాప్లలో కూడా సిమ్ లేకుండా కూడా చాలా రకాల యాప్లు అయితే మనం యాప్స్ని ఉపయోగించవచ్చు. అయితే ఈ విధంగా ఇదే విధానాన్ని ఇప్పుడు ఎవరైతే సైబర్ నేరగాళ్ళు ఉంటారో ఈ సైబర్ నేరగాళ్ళు కూడా ఉపయోగించి సిమ్ పక్కన పడేసి ఆ తర్వాత వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి యాప్స్ని వాటి ద్వారా అయితే ఇంటర్నెట్ కాల్ చేసి అనేక రకాలైన నేరాలకు కూడా పాల్పడుతూ ఉన్నారు. వీటన్నిటిని నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం అయితే టెలికమ్యూనికేషన్ విభాగం అయితే నిబంధనలు కడితరం చేసింది. అయితే సిమ్ ఉంటేనే యాప్ పనిచేస్తుంది. వాట్సాప్, టెలిగ్రామ్ వంటి యాప్లు ఇకపై ఫిజికల్ సిమ్ కార్డు ఫోన్లో ఉంటేనే పనిచేస్తాయి. ఒకవేళ ఫోన్ నుంచి సిమ్ తొలగించినా లేదా మార్చినా ఆ యాప్లు ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతాయి. అంటే ఈ విధమైన కొత్త చట్టాలు అయితే 2025 నవంబర్ నుంచి అయితే అమలులోకి తీసుకొచ్చాయి. అయితే ఇక్కడ చూసుకుంటే ఏదైతే ఇంతకు ముందు మనకి వాట్సాప్ వెబ్ ఉందో ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్లో కానీ మనం స్కాన్ చేసి QR కోడ్ని దాని ద్వారా అయితే లాగిన్ అయితే కొన్ని నెలల పాటు కూడా అది అలాగనే ఉండిపోద్ది అనమాట. అంటే ఇప్పుడు అది మొత్తాన్ని కూడా చేంజ్ చేశారు. కానీ ఇప్పుడు చూసుకుంటే వాట్సాప్ వెబ్లో లాగిన్ అయినా సరే 6 గంటలు మాత్రమే అదైతే లాగిన్లో ఉంటుంది. తర్వాత ఆటోమేటిక్గా లాగౌట్ అయిపోతూ ఉంటుంది. అయితే మనం నార్మల్గానే ఇలాంటి ఫీచర్ మొబైల్ బ్యాంకింగ్ యాప్స్లో చూస్తూ ఉంటాం. ఉదాహరణ చూసుకుంటే గూగుల్ పే, ఫోన్పే, తర్వాత పేటిఎం ఇలాంటి ఏవైతే సెక్యూర్డ్ యాప్స్ ఉంటాయో, బ్యాంకింగ్ సంబంధించిన యాప్స్ ఉంటాయో ఇవన్నీ యాప్లు కూడా ఖచ్చితంగా మనం చూసుకుంటే సిమ్ కార్డు మన మొబైల్లో ఉంటే మాత్రమే అయితే వర్క్ అవుతాయి, లేదు అంటే లాగౌట్ అయిపోతాయి. ఇప్పుడు మన గూగుల్ పే చూసుకుంటే ఉదాహరణకి గూగుల్ పే, ఫోన్పే లాంటివి ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే సిమ్ కార్డ్ని రిమూవ్ చేస్తామో మళ్ళీ దాంట్లో వేసినా సరే మనకి మళ్ళీ లాగిన్ అడుగుతుంది, అంటే సెక్యూరిటీ అనమాట. అదే విధానాన్ని ఇప్పుడు అన్ని యాప్స్కి తీసుకొస్తుంది. ఇప్పుడు మనకి వాట్సాప్, టెలిగ్రామ్, తర్వాత స్నాప్చాట్, తర్వాత ఏవైతే ఉంటాయో ఇలాంటి యాప్స్ అన్నిటికి కూడా సిమ్ కార్డు ఉంటేనే అది పనిచేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎలా కూడా దాన్ని దుర్వినియోగం చేయకుండా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొబైల్కి సంబంధించి ఇప్పుడు మనకి చూసుకుంటే టెలిగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా ఎక్కువ కాల్స్ వస్తూ ఉంటాయి. అయితే వాళ్ళు కాల్ చేసి మళ్ళీ బెదిరింపులు ప్రయత్నించినా సరే సైబర్ నేరగాలు కానీ టెర్రరిస్టులు కానీ ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి చూసుకుంటే మనకి ఆటోమేటిక్గా మన పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పటినే వాళ్ళు ట్రేస్ చేసి పట్టుకునే అవకాశం ఉంది. కానీ ఇంతకుముందు చూసుకుంటే అది లేదనమాట. ఇంతకుముందు ఆ సిమ్ కార్డు లేకపోయినా వాళ్ళు ఉపయోగించేవాళ్ళు. కాబట్టి ఈ విధమైన లూప్ హోల్స్ని అయితే వాళ్ళు వాడుకొని ఈ విధంగా అయితే పాకిస్తాన్లతో మాట్లాడటం ఇలాంటి విషయాలు అయితే చేసేవాళ్ళు. అంతేకాకుండా ఇక్కడ మనకు సంబంధించిన ఎవరైతే సైబర్ నేరగాలు ఉన్నారో వాళ్ళు కూడా ఇదే పద్ధతిని అవలంబించేవాళ్ళు. దీనివల్ల అయితే పోలీసులకి చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే ఇండియాలో ఒక ఏనే పర్సన్ మీద ఒక సిమ్ తీసుకున్న తర్వాత దాన్ని ఇక్కడనే లాగిన్ అయ్యి వాళ్ళు ఎక్కడో ఆఫ్రికాకు సంబంధించిన ఏదో యుగాండానో లేదంటే ఏదన్నా సోమాలియా, సుడాన్ లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ నుంచి ఆపరేట్ చేసేటోళ్ళు. అక్కడ నుంచి వీళ్ళు కాల్ చేసి వాట్సాప్లో అయితే ఇక్కడ ఉన్న వాళ్ళని సైబర్కి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిలో దింపేవాళ్ళు అనమాట. అయితే ఇప్పుడు ఈ విధంగా ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ఎవరన్నా ఇలాంటి నేరాలకు పాల్పడినా సరే ఇమీడియట్లీ వాళ్ళని ట్రీట్ చేయడం కోసం అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఈ విధమైన నియమాలను అయితే తీసుకొచ్చింది. దీనివల్ల అయితే
ఎవరు కూడా ఇట్లా మొబైల్లో సిమ్ లేకుండా వాడే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితిలో ఒకలా ఎవరైనా తప్పు చేసినా సరే ఈజీగా వాళ్ళని ట్రాక్ చేయడానికి పోలీసులు కూడా ఒక వెసులుబాటు అయితే ఉండదు కాబట్టి వాళ్ళ దగ్గర యాక్సెస్ అంతా ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయితే తప్పు చేసిన వాళ్ళని ఈజీగా కనిపెట్టే విధంగా అయితే కేంద్ర ప్రభుత్వం అయితే రూల్స్ అన్ని మార్చి అయితే కొత్త నియమాలు అయితే తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ.